హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పొన్నగంటాకు అంటే పోయిన కంటి చూపును తీసుకొచ్చే ఆకు అనమాట. ఈ ఆకుర మీకు దొరికినట్టయితే వెంటనే తెచ్చేసుకోండి. దాని ఆకులు మాత్రమే ఒలుచుకొని ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక బాండీలో తిరువాత అయితే వేసుకోండి. మనం పోపు దినుసులు, ఆయిల్ ఇవన్నీ వేసేసి దండిగా ఉల్లిపాయలు, దీనికి ఉల్లిపాయలు అయితే ఎక్కువగా పడతాయండి. ఉల్లిపాయలు అలాగే ఒక హాఫ్ వెల్లుల్లిపాయలు అంటే ఒక హాఫ్ గడ్డ వెల్లుల్లిపాయలు చితక్కొట్టి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయలు వెల్లుల్లి బాగా వేగిన తర్వాత మనమైతే ఈ పొన్నగంటాకు వేసి వేయించుతున్నామండి. ఇలా బాగా కలుపుకొని ఆకు మొత్తం మగ్గిపోయేలా మగ్గబెట్టేసుకోవాలి. అంతకంటే ముందుగా కందిపప్పును అయితే ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. మీ ఇష్టం అండి, ఇది రెండు రకాలుగా అయితే చేసుకోవచ్చు. మీకు పూర్తి డ్రైగా కావాలంటే కందిపప్పు జస్ట్ మనం డైరెక్ట్గా అయితే ఉడికించుకోవాలి. లేదు మీకు కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే మీరు కందిపప్పుని కుక్కర్లో వేసి ఒక్క విజిల్ పెట్టయితే సరిపోతుంది. ఇక అందులో టమాటాలు వేసేసి మనం మగ్గించుకుంటున్నామండి. ఇక మసాలా కోసము ఎండుమిర్చి, వెల్లుల్లి ఇంకా జీలకర్ర మొత్తం ఒక గడ్డ వెల్లిపాయలు అయితే దీంట్లో వాడుతున్నామండి. హాఫ్ గడ్డ డైరెక్ట్ తిరువాతలో అయితే వేసేసాము. ఇంకా హాఫ్ గడ్డ వచ్చేసి ఈ మిక్సీ జార్లో అయితే వేసేసామన్నమాట. కాబట్టి ఈ కొంచెం జీలకర్ర కూడా వేసి ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర ఇంకా కొంచెం ఉప్పు ఇవన్నీ వేసేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకొక విషయము, మీరు తిరువాత వేసేటప్పుడు కూడా అందులో కూడా ఉప్పు వేయాలండి. అలాగే కందిపప్పు వేసేటప్పుడు కూడా ఉప్పు వేయాలి. కాబట్టి తగినంత ఉప్పు దానికి దీనికి సరిపడేలాగా అడ్జస్ట్ చేసుకొని మీరు వేసుకోండి. లేదంటే చప్పగా అయితే ఉంటుంది కర్రీ. ఇక మనము మిక్సీ పట్టాం కదా ఆ మసాలా, ఎర్రకారం మసాలా అయితే వేసేసి ఇంకా ఈ కందిపప్పును వేసేసి బాగా కలుపుకొని ఇందులో తగినంత వాటర్ పోసుకొని మగ్గించుకోవాలండి. మీకు గనక ఇది డ్రైగా కావాలంటే మళ్ళీ చెప్తున్నాను, డైరెక్ట్గా అయితే కందిపప్పును ఉడికించాలి. పలుకులుగా ఉండగానే దింపేసేయాలి. లేదు మనకు బాగా మెత్తగా ఉండాలి. మనము ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి తింటున్నామండి. కేవలం చపాతీలోకి అయితే ఇది సూపర్గా అయితే ఉంటుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేసేయండి. సూపర్ రెసిపీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.